పరకామణి కేసులో టీటీడీ మాజీ ఉద్యోగి రైల్వే సిఐ సతీష్ కుమార్ది ఆత్మహత్య అనేది మల్లగుల్లాలు పడుతున్నారు. నిన్న గుత్తి గుంటకల్లు మధ్యలో తాడిపత్రి దగ్గర ఏదైతే సంఘటన జరిగిందో కోమలి దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు తాడిపత్రి పోలీసులు, తాడిపత్రి ఏఎస్పీ కలిసి. 120 స్పీడ్తో వెళ్తున్న రైల్లో నుంచి ప్రమాదవశాత్తు ఒకవేళ సతీష్ కుమార్ పడితే ఎంత దూరంలో పడగలడు, ఒకవేళ ఎవరైనా గట్టిగా దొబ్బితే ఎంత దూరంలో పడగలడు, లేదు ఎవరైనా హత్య చేసి ఏమన్నా బయటికి ఇసిరేసారా అన్నట్టుగా 3 రకాల ఒక బొమ్మలు ఎంత బరువు అయితే ఉన్నారో సతీష్ కుమార్ అంతే వెయిట్తో 3 బొమ్మలు తయారు చేశారు. అవి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ బొమ్మలు కూడా గుత్తి రైల్వే స్టేషన్ నుంచి కోమలి దగ్గరికి ఆ సంఘటన జరిగిన స్థలానికి ఈ బొమ్మలు తీసుకుపోయి అక్కడ అదే స్పీడ్తోనే ఆ స్థలంలోనే కొంచెం కూర్చున్నట్టుగా ఒక బొమ్మ, నిలబడి దుంకినట్టుగా, లేకపోతే ఎవరో తోచినట్టుగా, ఈ విధంగా రకరకాలుగా ఈ 3 బొమ్మలు కూడా ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో. బొమ్మ సేమ్ వెయిట్ ఉన్న సతీష్ కుమార్ మాది అంత వెయిట్ ఉన్న బొమ్మ రెడీ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో ఇప్పటివరకు అయితే ఏం తేలింది అనేది ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇది ఆత్మహత్య అనేది. మొత్తం మీద గుంటకల్లులో సతీష్ కుమారు 2 వీలర్లో వచ్చి పార్క్ చేసే వరకు కూడా సీసీ కెమెరా ఫుటేజీ ఉంది. ఆ తర్వాత రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ ఎక్కే క్రమంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాలు దాదాపు 10 సంవత్సరాల క్రితం పెట్టిన సీసీ కెమెరాలు అవే ఉన్నాయి. ఇప్పటికి కూడా సరిగా క్లారిటీ లేవు. ఎవరి ఫేసు ఎవరు ఏంటి అనేది అన్నీ కూడా తెల్లగా కనిపిస్తున్నాయి. అంటే కలర్ షర్ట్స్ కూడా తెల్లగా కనిపించేటట్లుగా ఆ విధంగా బ్లాక్ అండ్ వైట్ కెమెరాలు ఉండడం వల్ల సరిగా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు పోలీసులు అనేది మనకున్న సమాచారం. మరి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు ఏంటనేది మరి పోలీసులు విచారణలో తేలాలి. మొత్తం మీద అయితే నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్లో తెలిసింది ఏంటప్ప అంటే సెల్ ఫోన్ కూడా ఎక్కడైతే 30 మీటర్ల దూరంలో సతీష్ కుమారు ట్రైన్లో నుంచి పడిన ప్లేస్ నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్నాడంట. అంటే 30 మీటర్ దూరంలో ఒక మనిషి పడినప్పుడు సెల్ ఫోన్ ఎక్కడో చోట ఎగిరి పడాలి కదా. సెల్ ఫోను డెడ్ బాడీ పక్కనే పడి ఉండడం కొంచెం అనుమానాలకు తావిస్తోంది. అదేవిధంగా మామూలుగా ఒక మనిషి దూకితే 30 మీటర్ల దూరం పడే అవకాశము లేదు అంటున్నారు. మరి ఏం జరిగింది, అసలు ట్రైన్ ఎక్కాడా గుంటకల్లులో, లేకపోతే ఆ రైల్వే స్టేషన్లోనే మిస్ అయ్యి ఏదైనా హత్య జరిగి అక్కడికి పోయి తీసుకుపోయి వేశారా ఏంటనేది మరి పోలీసుల విచారణలో జరగాలి. ఏది ఏమైనా మనం ఇక్కడ చూస్తున్నాం సీన్ రీకన్స్ట్రక్షన్లో ఇక్కడ ఈ బొమ్మ పట్టుకున్నాడు కదా ట్రైన్లో నుంచి, ఏ విధంగా ఆ విజువల్స్ కూడా చూస్తాం. డ్రోన్ విజువల్స్ కూడా తీశారు. చాలామంది జర్నలిస్టులు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ స్థలం సంఘటన కూడా మనం చూడొచ్చు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు పోలీసులకు అనుమానం వస్తే ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. అదే సందర్భంలో ఏ విధంగా దూకాడు, ఒక వ్యక్తి దూకితే ఎంత దూరంలో పడగలడు, ఏ ప్లేస్లో పడితే ఎక్కడ దెబ్బలు తగులుతాయి, ఇవన్నీ కూడా డ్రోన్ విజువల్స్ ద్వారా ఇవన్నీ కూడా రికార్డు చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాం ట్రైన్ కదిలే పరిస్థితి కూడా. ఇప్పుడు ఈ 120 స్పీడ్లో ట్రైన్ వస్తుంది. ఈ 120 స్పీడ్లో ఇక్కడ జర్నలిస్టులు అందరూ కూడా ఉన్నారు. మనం క్లియర్గా చూడొచ్చు పిక్చర్లో. చూడండి ఇక్కడ ఒకటి వేశారు, దాదాపు ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఇది ఇంకొకటి. అంటే ఏ విధంగా పడితే కూర్చొని దూకితే ఏ విధంగా దెబ్బలు తగులుతాయి, ఒక వ్యక్తిని ఇలా తోచేస్తే ఎంత దూరంలో పడతారు, ఎక్కడ దెబ్బలు తగులుతాయి, ఈ విధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు పోలీసులు. మొత్తం మీద అయితే వేగవంతమైంది. పేపర్లో కూడా ఈరోజు దినపత్రికలు కూడా వచ్చింది. అది కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తా. ఇక్కడ చూస్తున్నాం కదా, సిఐ సతీష్ కుమార్ హత్య కేసు విచారణ వేగవంతం. కేసును తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలనే నిర్ణయం. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే 10 ప్రత్యేక బృందాల ద్వారా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఏసీ బోగీల్లో ప్రయాణించిన వారు దాదాపు 1140 మంది వివరాలు సేకరించి ఆరా తీస్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచి ఆ గుంటకల్ నుంచి ఇక్కడి వరకు వచ్చే 1140 మంది ఏసీ బోగీల్లో ఎవరైతే ప్రయాణం చేసి ఉంటారో వివిధ ప్రాంతాల వారందరి అడ్రస్సు
పట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు కనుక్కొని వారందరినీ విచారిస్తున్నారు. అలాగే స్లీపర్ జనరల్ బోగీల్లో కూడా వారిని కూడా విచారించే అవకాశం ఉంది. A1 బోగీలో సతీష్ కుమార్ బ్యాగ్ ఉన్న 11వ సీటు పక్కన ప్రయాణికుల నుంచి వివరాలు కూడా సేకరిస్తున్నారు. సతీష్ కుమార్ సీటు ఎందుకు మారారు, బెర్తులో పడుకోకుండా డోర్ దగ్గరకు ఎందుకు వెళ్ళారు, అలా వెళ్ళేటప్పుడు ఎవరైనా గమనించారా, భోగి చివర్లో ఉండే అటెండర్, మామూలుగా భోగి చివర్లో ఒక అటెండర్ ఉంటాడు, ఆ సమయంలో ఎక్కడున్నారో అటెండరు తదితర కోణాల్లో విచారిస్తున్నారు. సతీష్ కుమార్ ఒంటిపై గాయాలకు సంబంధించి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నివేదిక వస్తే మరింత స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్. సతీష్ కుమార్ రైల్లో నుంచి కింద పడిన ప్రదేశం నుంచి 30 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. శనివారం జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ శరీర బరువుతో సమానమైన 2 బొమ్మలను సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఘటన జరిగిన సమయంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన రైలు అంటే వేగం తక్కువగా ఉందంట. దీంతో ఖచ్చితమైన ఫలితాల కోసం ఆదివారం తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో మరోసారి నిన్న కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. 3 బొమ్మలను తయారు చేసి గుత్తి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కించి ఘటనా స్థలం వద్ద అక్కడ రాగానే అంటే కోమలి ఆ సమీపంలోకి రాగానే వాటిని కిందకు దోసేశారు. ఏ విధంగా, ఆ సమయంలో రైలు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. మొదటి బొమ్మను నిల్చున్న స్థితిలో కిందకు నెట్టగా 19 మీటర్లు, రెండో బొమ్మ జారిపడిన స్థితిలో 27 మీటర్లు, మూడో బొమ్మ కూర్చుని ఉండే స్థితిలో 14 మీటర్ల దూరంలో పడ్డాయి. ఈ ప్రక్రియను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. సో దీన్ని బట్టి తర్వాత ఈ దెబ్బలు తగిలిన ఆ గాయాలు కూడా ఫోరెన్సిక్ రిపోర్టుకు పంపించిన తర్వాత ఇది హత్యనా లేదా ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా, ఎవరన్నా తోసివేశారా, ఎంత వేగంతో పడ్డారు ఏంటనే వివరాలన్నీ కూడా అతి త్వరలో తెలియబోతున్నాయి.